వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. తల్లి చివరి కోరిక తీర్చినందుకు కొడుకుపై కొందరు దాడి చేసి గాయాల పాలు చేసి దాష్టికం చేశారు. అసలు ఆ కొడుకు చేసిన తప్పేంటో తెలుసా? చనిపోయాక కూడా తన కళ్ళు ఈ లోకాన్ని చూడాలని, మరొకరి జీవితంలో వెలుగు నింపాలని ఆశపడింది ఓ తల్లి. ఆమె కోరికను గౌరవించి చట్టబద్ధంగా ఆమె నేత్రాలను దానం చేశాడు ఓ కొడుకు. ఆ పుణ్యకార్యమే ఆ కుటుంబం పాలిట శాపమైంది. అవయవ దానం ఇస్లాంలో నిషిద్ధం అంటూ మతోన్మాదులు ఆ కుటుంబంపై విరుచుకుపడ్డారు. బెంగాల్లోని నాడియా జిల్లాలో జరిగిన ఈ ఘటన అత్యంత అమానుషం. ఫిబ్రవరి 8న మరణించిన తన తల్లి రబేయా బీబీ కోరిక మేరకు ఉపాధ్యాయుడు అమీర్ చంద్ షేక్ ఆమె కళ్ళను దానం చేశారు. అంతా చట్టబద్ధంగానే జరిగింది. కానీ శవం ఇంట్లో ఉండగానే కొంతమంది మతోన్మాదులు గుంపుగా వచ్చి వారింటిపై దాడి చేశారు. ఇంటిని ధ్వంసం చేసి కుటుంబ సభ్యులను చితకబాదారు. వారి వాదన ఒక్కటే, ఇస్లాంలో అవయవ దానం అనుమతించబడదు, ఇది మతానికి విరుద్ధం. అంతటితో ఆగలేదు. బాధితులకు అండగా నిలబడాల్సిన పోలీసులు ఆ గుంపు అరాచకాలను పక్కన పెట్టి నేత్రదానం చేసిన ఆ కొడుకును ఇంట్లోని ఆడవాళ్లతో సహా అరెస్ట్ చేశారు. అవయవాల విక్రయమని తప్పుడు నింద వేసి బాధితులని దోషులుగా నిలబెట్టారు. ఒక మంచి పని చేస్తే సమాజం నుంచి ప్రశంసలు దక్కాలి, కానీ ఇలా రాళ్ళు, దాడులు, జైలు శిక్షలు దక్కడం ఎంత దారుణం! మతం పేరుతో మనుషుల మధ్య చిచ్చు పెట్టి ఒక సామాజిక కార్యకర్తను, ప్రభుత్వ ఉపాధ్యాయున్ని ఇలా వేధించడం ఏ రకమైన న్యాయం? ఇస్లాం మతోన్మాదం భారత్లో బహిరంగంగానే పిశాచ నృత్యం చేస్తుందా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి తన వాళ్ళనే పీక్కు తినడం కూడా మొదలుపెట్టిందా అనిపిస్తోంది. తాలిబాన్ ఇప్పుడు ఎల్కేజీ, యూకేజీ దశలు దాటి 1వ తరగతిలోకి ప్రవేశించింది. వెలుగునివ్వాలనుకున్న వారి జీవితాల్లో చీకటి నింపిన ఈ మతోన్మాదాన్ని, దానికి వత్తాసు పలికిన మమతా ఖాన్ ప్రభుత్వ వ్యవస్థను చూస్తుంటే నిజంగా భయమేస్తోంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా మీ సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.